ప్రస్తుతం 1966వ సంవత్సరంలో బాబాతో పాటు గురుప్రసాద్‌లో నివసించే అవకాశం రమకు, ఆమె పిల్లలిద్దరికీ కూడా బాబా ప్రసాదించారు. ఆ సమయంలో జరుగుతున్నటువంటి ముచ్చట్లను మనం చదువుకుంటున్నాం. షీల బాబాను తనకు దివ్య చక్షువులను ప్రసాదించమని వేడుకుంటుంది. బాబా అంటారు, "నన్ను అధికంగా ప్రేమించు. నేను అప్పుడు నీకు ఆ దివ్య చక్షువులను ప్రసాదిస్తాను" అంటారు. అప్పుడు బాబాతో షీలా ఇలా అంటుంది, "బాబా, నాకు ముక్తి ప్రసాదించండి. మీరు మెహరాకు, తర్వాత మండలి వారికి ఎంతో చేస్తున్నారు. నాకు కనీసం మోక్షం ఇవ్వండి. మెహ్రా మరియు మీ మండలి వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారు. నేను కూడా నిన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అది సరిపోదు బాబా. నా ప్రేమ తక్కువ కావచ్చు. పోనీ నాకేదైనా బహుమానం, ఏదైనా బక్షీస్ ఇవ్వండి బాబా" అని అడుగుతుంది షీల. బాబా ఇలా అంటారు, "అది పొందాలంటే కూడా నువ్వు నన్ను ప్రేమించాలి. ఏదో ఒక రోజు ఆటోమేటిక్‌గా అది నీకు దొరుకుతుంది" అన్నారు బాబా. బాబా ఏదైనా తప్పు చేశావా అని షీలాను అడిగితే, తన తల్లి ముందరైనా కూడా నేరుగా తన తప్పును ఒప్పుకునేసేది షీల బాబా ముందర. తన తల్లి విని కోప్పడుతుంది అని కూడా జంకేది కాదు షీల. ఎందుకంటే బాబా ముందర ఏది దాయడానికి లేదు. బాబా వెంటనే పసిగట్టేసేవారు. బాబా ప్రసాదించే అనుగ్రహం మన స్తోమతకు మించినది. ఒక చిన్న హృదయం ఎంత స్వీకరించగలుగుతుంది? మన చిన్న చేతులు ఎంత స్వీకరించగలవు? మన యోగ్యత చాలా తక్కువ. బాబా, "నేను నిన్ను క్షమిస్తున్నాను" అని చెబితే, అది ఒక్కరినే క్షమించినట్టు కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ క్షమింపబడేవారు. అది అక్కడ ఉన్న వారందరినీ శుద్ధి చేసేది. తాను ప్రేమ సాగరుడను అని చెప్పేవారు బాబా. బాబా ముందర కూర్చున్న వారికి ఆ సాగరం అలలు బాబా నుండి ఎగిసి పడుతున్నట్టు, ప్రేమను ప్రపంచమంతా వ్యాప్తిస్తున్నట్టు అనుభూతి కలిగించేది. షీల మెహ్రా బాబాకు తల దువ్వే సమయంలో, తర్వాత గోర్లు కత్తిరించేటప్పుడు మెహ్రాకు సహాయం చేసేది. కానీ ఒకసారి బాబా పాదాలు కడగడానికి కూడా అవకాశం లభించింది షీలాకు. బాబా బయట గార్డెన్‌లో తిరిగి డైనింగ్ హాల్‌కు వచ్చినప్పుడు మెహ్రా బాబా పాదాలు దుమ్ముగా ఉన్నాయని చెప్పింది. షీల బాబా పాదాలను కడిగి శుభ్రం చెయ్యనా అని మెహ్రాను అడిగింది. మెహ్రా ఒక బేసిన్ మరియు నీరు ఇస్తూ, మార్బల్ ఫ్లోర్ మీద ఒక్క చుక్క నీరు కూడా ఒలికిపోకుండా జాగ్రత్తగా చెయ్యాలి అని హెచ్చరించింది మెహ్రా. మెహ్రా నా పాదాలు కడిగినప్పుడు ఒక చిన్న చుక్క నీరు కూడా కింద పడనీయకుండా జాగ్రత్తగా చేస్తుంది అన్నారు బాబా. షీలా మెహ్రా చెప్పినట్టే శ్రద్ధగా బాబా పాదాలు కడిగి టవల్‌తో తుడిచి, "బాబా, అయిపోయింది. ఒక్కసారి మీ పాదాలను నమస్కరించవచ్చా" అని అడిగింది. "సరే, త్వరగా మెహ్రా వచ్చేస్తుంది" అన్నారు బాబా. షీలా బాబా పాదాలు మొక్కి 2 పాదాలను ముద్దు పెట్టుకుంది. ఆమెకు చాలా అదృష్టం పొందినంత భావన కలిగింది. మెహ్రా చాలా చురుగ్గా, వేగంగా నడిచేది. ఆమె నరాలలో విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపించేది. అంత వేగంగా కదిలేది మెహ్రా. అంతేకాదు, ఇతరులు కూడా అలాగే ఉండాలని మెహ్రా ఆశించేది. ఇంకొకసారి బాబా తన పాదాలను నమస్కరించడానికి షీలాకు అనుమతి ఇచ్చారు. షీలా 4 సార్లు వంగి బాబా పాదాలకు నమస్కరించింది. బాబా "అలా ఎందుకు?" అని అడిగారు. "నా కోసం, నా తల్లి కోసం, నా తండ్రి కోసం, నా తమ్ముడి కోసం అలా 4 సార్లు మీ పాదాలు నమస్కరించాను బాబా" అంది షీల. "మరి నా కోసమా?" అన్నారు బాబా. షీల వెంటనే వంగి 5వ సారి బాబా కోసం మళ్ళీ నమస్కరించింది. "మరి నా సంస్కారాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయా బాబా?" అని అడిగింది షీల. బాబా ఏమి అనకుండా మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నారు. బాబా ఒక ప్రయత్నం చేస్తూ మధ్యలో వెళ్లి గోహెర్‌ను తీసుకురమ్మని షీలాను పంపించారు. గోహెర్ ఏదో పని చేస్తూ ఉంది.
బాబా పిలవగానే చేస్తున్న పని ము మధ్యలో వదిలి వచ్చేసింది. బాబా గోహెర్‌తో ఖుర్షద్ గురించి చెబుతూ, ఆ ఖుర్షద్‌కు సిగ్గు లేదు. 3 నెలలు నాతో ఉండాలని వచ్చి సినిమాలకు తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. గో గోహెర్ కొంచెం అసహనంగా, బాబా ఈ విషయాన్ని చెప్పడానికి నన్ను పిలిపించారా అంది. బాబా నువ్వు భగవంతుడితో మాట్లాడుతున్నావు గోహెర్ గుర్తుంచుకో అని గోహెర్‌కు గుర్తు చేశారు. గోహెర్ బాబాకు క్షమాపణ చెప్పింది. ఒక సందర్భంలో బాబా షీలా మీద కూడా చాలా అసహనాన్ని ప్రదర్శించారు. మెహర్నాథ్ మరియు షీలా నడుమ ఏదో ఒక పోట్లాట జరిగింది. ఆ విషయంలో షీలాదే తప్పు అన్నారు బాబా. షీలా కాదు బాబా, మెహర్నాథ్‌దే తప్పు అని వాదించింది. నాతో నువ్వు అలా మాట్లాడుతున్నావా? నాకు ఎదురుత్తరం ఇస్తున్నావా? నా మాటను నువ్వు వినకపోతే నాకు నీ నల్లని మొహాన్ని చూడాలని లేదు అన్నారు బాబా. బాబా అలా అనడంతో షీలాకు చాలా బాధ కలిగింది. బాబా గోహెర్ మరియు మణిని కూడా ఇలాగే మందలించారు. మణి ఎర్రగా ఉంది కదా! మరి బాబా ఎందుకు అలా అన్నారు అని షీలాకు అనుమానమొచ్చింది. ఆమెకు బాబా ఎందుకు నీ నల్లని మొహాన్ని చూడాలని లేదు అంటున్నారా అని ఆశ్చర్యపోయింది. నేను నిజంగా అంత నల్లగా ఉన్నానా బాబా? అని అడిగింది షీలా బాబాను. బాబా ఇలా అన్నారు. నల్ల మొహం అంటే శరీరం గురించిన రంగు గురించి కాదు. నల్లటి ఆలోచనల గురించి అని వివరించారు బాబా. నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. నీకు ఏదైనా అయితే నేను బాధ్యత తీసుకోను అన్నారు బాబా. మరి మహమ్మద్ మస్తులాగా నువ్వు కూడా కోపం వస్తే జనాలకు హాని కలిగిస్తావా బాబా? అని అడిగింది షీలా. నువ్వు మూర్ఖురాలివి. అవతారుడు ఏదైనా చెప్పవచ్చు. కానీ అది అలా జరగదు. తాను ఏమి చేస్తున్నాడో అతడికి తెలుసు. తన మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు అవతార పురుషుడు. నేను నిన్ను చనిపోమంటే నువ్వు నిజంగా చనిపోతావా? లేదు. నేను రూపం వచ్చినప్పుడు నేను ఈ రూపంలో ఉన్నప్పుడు ఏదైనా చెబితే అది ఎవరికీ హాని కలిగించదు అన్నారు బాబా. కానీ మహమ్మద్ కోపం వచ్చి ఎవరినైనా శపిస్తే అది వారికి హాని కలిగిస్తుంది. అతడు చెప్పినది 100% జరిగి తీరుతుంది అన్నారు బాబా. మెహర్‌నాథ్ బాబాకు చాలా విధేయత చూపించేవాడు. అందుకే బాబా అతడితో అవమానకరంగా మాట్లాడేవారు కాదు. బాబా చెప్పింది షీలా మనసుకు అంగీకారంగా అనిపించకపోతే ఆమె బాబాతో వాదించేది. కానీ బాబా వెనుక ఉన్న ఆదేశాల వెనుక ఉన్న అర్థం కాకపోయినా షీల బాబా మాటలను అంగీకరించడానికి ప్రయత్నం చేయసాగింది. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ గోహెర్‌ను పిలవమన్నారు బాబా. గోహెర్ రాగానే నాకు స్పూన్ ఇవ్వు అన్నారు. షీల బాబా కంచం పక్కనే రోజు పెట్టినట్టు స్పూన్ పెట్టింది. అయినా బాబా స్పూన్ కావాలని అడగడం చూసి ఆ స్పూన్ చూపిస్తూ స్పూన్ ఇక్కడే ఉంది కదా బాబా! షీలాని అడిగితే ఇచ్చేది అంటూ గోహెర్ బాబాకు స్పూన్ అందించింది. బాబా ఆ స్పూన్ అందుకుంటూ చేయి రుద్దుకొని, "అబ్బా! ఎంత మొరటుగా ఆ స్పూన్‌ను అందిస్తున్నావు. నా అరచెయ్యి నొప్పిగా ఉంది. తట్టుకోలేనంత నొప్పిగా ఉంది. ఇప్పుడు తినడానికి కూడా కుదరదు" అన్నారు బాబా. గోహెర్ ఆతృతతో, "బాబా నొప్పిగా ఉందా? ఆయింట్‌మెంట్ తెమ్మంటారా?" అని అడిగింది. "ఏమి ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ అజాగ్రత్త వల్ల నేను బాధపడాలి" అన్నారు బాబా. మెహ్రా సినిమా నుండి వచ్చే లోపల గనుక బాబా నొప్పి తగ్గకపోతే తాను మెహ్రా దగ్గర చీవాట్లు తినాలి అని భయపడింది గోహెర్. బాబా దయచేసి నన్ను క్షమించండి. మీకు నొప్పి కలిగించాలని నేను అలా చేయలేదు. నేను ఆ స్పూన్‌ను మీకు సున్నితంగానే ఇవ్వాల్సింది అని వేడుకుంది గోహెర్. ఇప్పుడు కొంచెం తగ్గిందిలే. కానీ ఈ నొప్పిని నేను రాత్రి మొత్తం భరించాలి. బావుకు కూడా రాత్రి మొత్తం తీరిక ఉండదు అన్నారు బాబా. నువ్వు నాతో ఉండి ఏమి ప్రయోజనం? నన్ను చంపేయడానికే చూస్తున్నావా? నా దగ్గర ఉండడం కన్నా నువ్వు వెళ్ళిపోవడమే మంచిది అన్నారు బాబా గోహెర్‌తో. గోహెర్ బాబా నన్ను క్షమించండి అని వేడుకున్నప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అనేవారు బాబా. చివరికి గోహెర్ ఏడుస్తూ బాబా నాది తప్పయింది అని వేడుకోవడంతో బాబా ఇప్పుడు నొప్పి తగ్గినట్టు ఉంది అన్నారు. బాబా తరువాత తన గదిలోకి షీలాను పిలిచారు.
బాబాకు ఇంకా నొప్పిగానే ఉందేమో అనుకుంది షీల. కానీ బాబా మామూలుగానే ఉన్నారు. షీలాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. తన నొప్పి గురించి మర్చిపోయినట్టు కనిపించారు బాబా. ఈ సంఘటన జరిగిన తర్వాత గోహెర్ ప్రవర్తనలో కొంచెం మార్పు కనిపించింది షీలాకు. అంతకు ముందు చీటికి మాటికి షీలాను కోప్పడేది గోహెర్. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత షీల ఎక్కడ బాబాకు తాను గాయం తగిలించిన విషయం మెహరాకు చెబుతుందో అని భయపడేది గోహెర్. అందుకే షీలాతో చాలా బాగా మాట్లాడేది. పూణేలో ఫోటో స్టూడియో నడుపుతున్న బైకుబాయ్ సాయంకాలం 6 గంటలకు గురుప్రసాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో బాబా తన గదిలో ఉంటారు కాబట్టి పెండుతో మరియు ఇతరులతో మాట్లాడడానికి వచ్చాడు బైకుబాయ్. గురుప్రసాద్ గార్డెన్‌లో బాబా నిలబడి ఉన్న ఫోటో అతడే తీశాడు. బాబా నిలబడ్డ ప్రదేశంలో క్లీన్ చేసి అంతా సిద్ధం చేసి రమ్మని మణి షీలాకు చెప్పింది. అక్కడ ఉన్న చిన్న చిన్న గులకరాళ్ళని ఏరి ఒక మెత్తటి వస్త్రాన్ని పరిచింది షీల. బాబా నిలబడడానికి అంతా అణువుగా చేసి వచ్చింది షీల. ఫోటో తీయించుకోవడానికి బయటకు వెళ్ళే ముందర బాబా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. తన కాళ్ళను గట్టిగా మర్దన చేయమని చెప్పారు బాబా. తర్వాత బాబాతో షీల కూడా బయట గార్డెన్‌లోకి వెళ్ళింది. బాబాకు గొడుగు షీల పట్టుకుంది. బాబా ఫోటోలో షీలాను కూడా నిలబడమన్నారు. మణి అభ్యంతరం చెబుతూ వద్దు అని వారించింది. బాబా తల పట్టుకుంటూ నా పరిస్థితి చూడు. నేను చెప్పిన దానికి మణి కుదరదు అంటోంది అంటూ షీల బుగ్గలు నిమిరి ఆలింగనం చేసుకున్నారు బాబా. షీల మరేం పర్వాలేదు బాబా. మీతో భోజనం చేస్తూ, మీతో ఉంటూ, మీ పని చేస్తూ ఉన్నాను. నాకంతే చాలు. మీతో ఫోటోలో ఉండటం కన్నా నాకు ఇదే ఇష్టం అంది షీల. ఎంత తీయగా మాట్లాడుతుందో చూడు. ఆమె మాటలు నా హృదయాన్ని తాకాయి అన్నారు బాబా గోహెర్‌తో. మణి బాబా ఫిల్మ్ కూడా తీసింది గురుప్రసాద్‌లో. బాబా షీలాను కూడా రమ్మన్నారు. అలోబాకు ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి చూడాలనే కుతూహలం ఉండేది. మరి అలోబా విషయం ఎలా అని అడిగింది షీల. అలోబా వరండాలో కాపలా ఉండేవాడు. బాబా ఇలా అన్నారు. అలోబాను వరండా వైపు రావద్దు అంటే ఏదో ఒక కారణం వెదుక్కొని అక్కడికి వచ్చి తీరుతాడు. గదిలో పెట్టి తాళం వేసినా బాబా నేను టాయిలెట్‌కి వెళ్ళాలి అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. అందుకని ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు బాబా. అలోబాకు ఫిల్మ్ తీస్తారు అన్న విషయం తెలియదు. రేపు అలోబా బైదుల్‌ను చూడడానికి వెళతాడు. అప్పుడు 3 గంటలు అక్కడ గడిపి తర్వాత రమ్మని కొంచెం డబ్బు ఇచ్చి పంపిస్తే అతడు హోటల్‌లో నాన్ మరియు మటన్ కర్రీ తిని వస్తాడు అని చెప్పింది షీల. బాబా అది మంచి ఉపాయం అని షీలాను మెచ్చుకున్నారు. షీలాకు బాబాతో ఫోటోలో ఉండడం కంటే కూడా బాబాకు దగ్గరగా ఉంటూ బాబా పనులు చేసే అవకాశం లభిస్తే చాలు అని కోరుకునేది. మండలి హాలులో బాబాను కలవడానికి ఎందరో వచ్చేవారు. బాబాతో ఫోటోలు తీయించుకునేవారు. అలా ఫోటో తీసుకునేటప్పుడు జనం బాబా వైపు చూడకుండా కెమెరా వైపు చూసేవారు. బాబాతో ఉండగలిగే సమయం చాలా కొంచెమే. ఆ సమయంలో బాబాను చూడకుండా, బాబా సౌందర్యాన్ని గ్రోలకుండా అలా వ్యర్థం చేయడం ఏం మంచి ఆలోచన అనుకునేది షీల. డైనింగ్ టేబుల్ పట్టుకొని బాబా ఒక కాలు తర్వాత ఒక కాలు పైకెత్తి రోజు ఎక్సర్సైజ్ చేసేవారు. గోహెర్ బాబాను వాకింగ్ చేయమని సలహా ఇచ్చింది. షీల బాబా చేయి పట్టుకొని తీసుకెళ్లేది వాకింగ్ చేయించడానికి. సాయంత్రం పూట బాబా మార్బుల్ గట్స్ ఉన్న వరండాలో నడవడానికి ముందు షీల అక్కడ నీరు లేకుండా గుడ్డతో తుడిచి అంతా శుభ్రం చేసేది. బాబా వరండాలో షీల చెయ్యి పట్టుకొని నడిచేవారు. బాబా చాలా వేగంగా నడిచేవారు. బాబాకు ఆసరా ఇస్తూ నేను నడుస్తున్నానా? నేనే పడిపోకుండా బాబా నన్ను పట్టుకుంటున్నారా? అని ఆశ్చర్యపోయేది షీల. నేను ఎలా నడుస్తున్నాను? అని అడిగేవారు బాబా. బాగా నడుస్తున్నానా? లేక పర్వాలేదా? అని అడిగేవారు బాబా. బాబా చాలా చక్కగా నడుస్తున్నారు మీరు. మా స్కూల్లో రేసులో నాకు మొదటి ప్రైజ్ వస్తుంది. కానీ మీరు నాకంటే వేగంగా నడుస్తున్నారు బాబా.
మిమ్మల్ని ఓడించడం నాకు కూడా సాధ్యం కాదు అంది షీల. మణి రెండవసారి గురుప్రసాద్‌లో 1966వ సంవత్సరంలో బాబాను ఫిల్మ్ తీసింది. అప్పుడు పెగును కూడా ఫిల్మ్ చేసింది మణి. ముందు రోజే మణి షీలాకు చెప్పి ఫిల్మ్ తీయడానికి ముందరే పెగును జాగ్రత్తగా ఎక్కడికి అది వెళ్ళకుండా చూసుకో అని చెప్పింది. షీల ఆ రాత్రి ఆ పిల్లిని తన గదిలో పెట్టుకొని తలుపులు వేసుకుంది. అది పారిపోతే వెదికి తీసుకురావడం కష్టమవుతుందని. తెల్లవారిన తర్వాత తన గది లోపల నుండి పెగును తీసుకొని మణి దగ్గరికి వచ్చింది షీల. మణి ఫిల్మ్ తీయడానికి అంతా సిద్ధం చేసుకొని ఉంది. వరండాలో అలోబా ఒక స్టూల్ వేసుకొని కూర్చొని కాపలా పని చేస్తున్నాడు. షీల కూడా వరండా దగ్గరికి వచ్చి అలోబా ఖాళీగా కూర్చొని ఉండటంతో చెక్కర్స్ ఆట ఆడుదామా అని అడిగింది. ఇద్దరు కూర్చొని ఆడుతూ ఉండగా షీల పక్కకు తిరిగి చూస్తే పెగు లేదు. తల తిప్పి చూస్తే పెగు బాబా గదిలోకి పరుగు తీస్తూ కనిపించింది. మణి దగ్గర మండ్ మన్ మణి తనను మందలిస్తుందేమో అనుకుంటూ షీల కొంచెం గాబరా పడుతూ పెగు కోసం వెతికింది. తర్వాత బాబా గదిలో నుండి పెగును తీసుకొని వచ్చి షీల మణికి చూపించింది. మణి పెగు బాబా పాదాలను నాకుతూ తన తలను బాబా పాదాల మీద రుద్దడం ఫిల్మ్ తీసింది. కెమెరా ఆన్ చేసి వెలుగు ఎక్కువగా ఉన్న లైట్స్ వేయగానే ఆ పిల్లి భయపడి ఆటలాడడం ఆపేసింది. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నించింది మణి. షీలాకు పిల్లులంటే చాలా ఇష్టం. "ఈ పిల్లిని అహ్మద్‌నగర్ తీసుకెళ్ళనా బాబా" అని అడిగింది షీల. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లి కారు కింద పడి చనిపోయింది అని గురుప్రసాద్ కేర్ టేకర్ చెప్పాడు. ఈ విషయం ఎరుస్ సోదరుడు మెహర్వాన్ జసావాలా టెలిగ్రామ్ పంపించాడు బాబాకు. షీల మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబా ఈ విషయాన్ని చెప్పారు. షీల పెగు చనిపోయింది అని ఏడవసాగింది. బాబా షీలాతో "అలా ఏడవకు. దాన్ని నువ్వు వెనక్కి లాగుతున్నావు. అది మానవ జన్మ తీసుకుంటుంది. ఇక దానికి జంతు సంస్కారాలు లేవు. అది నాకు దగ్గరగా వస్తోంది. అలా అని మానవ జన్మ ఎత్తి నాకు దగ్గరగా రావడం నీకిష్టం లేదా?" అన్నారు బాబా. "ఎన్నో జంతువులు నన్ను గుర్తించలేవు. కానీ ఈ పిల్లికి నేను భగవంతుడిని అన్న విషయం తెలుసు. ఈ పెగు ఎంతటి అదృష్టం చేసుకుందో కదా!" అన్నారు బాబా. షీలాకు పెగు మరణం దుఃఖం కలిగించినా, బాబా మాటలు కొంచెం ఉపశమనాన్ని కలిగించాయి. రోజూ మధ్యాహ్నం బాబా సోదరుడు జాల్ గురుప్రసాద్‌కు వచ్చేవాడు. బాబాకు తొలి రోజులలో శిష్యుడైన సదాశివ్ పాటిల్ కూడా జాల్‌తో కలిసి వచ్చేవాడు. బాబా షీలాతో వాళ్ళిద్దరికీ వెళ్లి రంజు, పటేల్ పటేల్ కాకా మరియు జాల్ ఇప్పుడప్పుడే చనిపోరు అని చెప్పు. నేను చెప్పిన క్రమంలోనే వాళ్ళ పేర్లను పలకాలి. మార్చవద్దు అని చెప్పి పంపించారు. అలా రోజు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పమన్నారు బాబా షీలాను. పేర్లను మాత్రం క్రమం తప్పకుండా పలకమనేవారు. జాల్ షీల ఎందుకు రోజు ఇలా గట్టిగా చెబుతోందే అని ఆశ్చర్యపోయాడు. బాబా జాల్ ముందర ఇంకా గట్టిగా అరిచి చెప్పమనేవారు. సదాశివ్ పాటిల్ ముందర షీల భయం లేకుండా చెప్పేది. కానీ జాల్ అంటే షీలాకు చాలా ఇష్టం. అతడి ముందర అలా చెప్పడం షీలాకు బెరుగ్గా ఉండేది. బాబా అలా ఎందుకు చెప్పమన్నారో షీలాకు అర్థం కాలేదు. కానీ బాబా చెప్పినట్టే జరిగింది. వాళ్ళ ముగ్గురు అదే క్రమంలో చనిపోయారు. 1966వ సంవత్సరంలో రంజు జబ్బు పడ్డాడు. తర్వాత 6 నెలలకు అతడు చనిపోయాడు. సదాశివ్ పాటిల్ బాబా శరీరం వదిలిన సంవత్సరం తరువాత చనిపోయాడు. జాల్ 1982వ సంవత్సరంలో చనిపోయాడు. సదాశివ్ పాటిల్ కూతురు చాలా చిన్న వయసులో మరణించింది. బాబా సదాశివ్‌ను "నీకు ఇంకొక కూతురు కావాలా?" అని అడిగారు. అప్పుడు షీల అక్కడే ఉంది. సదాశివ్ "అవును కావాలి బాబా" అన్నాడు. బాబా షీలాను చూపిస్తూ "ఇదిగో ఈ అమ్మాయి నీ కూతురు" అన్నారు. షీల భయంగా బాబా వైపు చూసింది. బాబా ఇదేమీ పట్టించుకోకుండా సదాశివ్ వైపు చూస్తూ "నువ్వు షీలాను దత్తత తీసుకోవాలి. ఇదంతా స్టాంప్ పేపర్ మీద జరగాలి. అంతా న్యాయసమ్మతంగా జరగాలి" అన్నారు బాబా.
షీల మనసులో బాబా ఇదంతా ఆపండి. నాకు సదాశివ్ ఇంటిలో ఉండాలని లేదు అనుకుంది. బాబా లాయర్‌ను పిలిపిస్తాను అన్నారు. పాటేల్ స్టాంప్ పేపర్స్‌ను మరుసటి రోజు తీసుకొస్తాను అన్నాడు. బాబా ఈ తంతు పూర్తి అయిన వెంటనే నువ్వు షీలాను మీ ఇంటికి తీసుకెళ్ళాలి అన్నారు పాటిల్‌తో. సదాశివ్ నేను షీలాను మా ఇంటికి తీసుకెళ్ళను అన్నాడు. బాబా ఎందుకు తీసుకెళ్ళవు? ఆమె నీ కూతురిగా ఉండాలంటే మీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా! అన్నారు బాబా. నేను షీలాను దత్తు తీసుకుంటాను బాబా. కానీ అంతా న్యాయసమ్మతంగానే జరుగుతుంది. కానీ మీరే ఆ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకొని చూసుకోవాలి అన్నాడు సదాశివ్. అలాగైతే ఆ అమ్మాయిని దత్తత ఎందుకు తీసుకోవడం? అలా తీసుకున్నాక నువ్వే చూసుకోవాలి కదా! అన్నారు బాబా. సదాశివ్ చిన్న వయసు గల కూతురిని పోగొట్టుకొని చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైతే తట్టుకోలేడు. అందుకే షీలా బాబా దగ్గరే ఉంటే బాగుంటుంది అని అతడి అభిప్రాయం. అలా అయితే ఈ దత్తత చేసి ఏమి ప్రయోజనం? అని బాబా అంతా క్యాన్సిల్ చేసేశారు. బాబా దత్తత కోసం చాలా గంభీరంగా ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో షీల భయపడిపోయింది. బాబాతో జీవితం అలాగే ఉండేది. బాబా ఎప్పుడు ఎలాంటి ఆదేశం ఇస్తారో ఎవరూ ఊహించలేరు. బాబా పూణేలో సదాశివ్ ఇంటిలోనే ఉండమని చెప్పవచ్చు. లేకుంటే బాబా తమ కుటుంబాన్ని మొత్తం తన దగ్గర నుండి శాశ్వతంగా వెళ్ళిపోమ్మని చెబితే ఎలా అని భయపడేది షీల. షీల వారానికి ఒకసారి మెహరాజాద్‌కు వెళ్లి వచ్చేది. ఆ సమయంలో మండలి వారు ఎంతో ప్రేమగా షీలాను పలకరించేవారు. కానీ గురుప్రసాద్‌లో చాలా రోజులు వారిని దగ్గర ఉండి చూసినప్పుడే వారి నిజమైన గుణాలు, మనస్తత్వాలు అర్థమయ్యేవి షీలాకు. బాబా చుట్టూ ఉన్న మండలి వారు తమలో తాము ఎప్పుడూ పోట్లాడేవారు. బాబా చుట్టూ ఇలాంటి వారు చేరారేమిటి అని అనుకునేది షీల. అందరూ ఒక్కటే. ఒక్కటే చోట ఉంటూ కూడా విచిత్రంగా ప్రవర్తించేవారు మండలివారు. వీళ్ళందరినీ బాబా ఎలా ఏగుతున్నారా అని అనుకునేది షీల. పురుష మండలి వారు ఎక్కువగా ఆహారం గురించే పోట్లాడుకునేవారు. గురుప్రసాద్‌లో వడ్డిస్తున్న భోజనం చాలా సాదాగా, చాలా చప్పగా ఉండేది. అది వారికి నచ్చేది కాదు. వారికి కారము, మసాలా బాగా దట్టించి చేసిన ఆహారమే కావాలి. రమ అప్పుడప్పుడు అలాంటి ఆహారాన్ని వండి పంపించితే వారు ఎంతో ఇష్టంగా తినేవారు. ఆది సీనియర్‌కు ఎరెచ్‌కు లేక పెండుతో ఎప్పుడూ పడేది కాదు. వారిద్దరిని 2 కాకులు అని సంబోధించేవాడు. వారికి కూడా ఆది అంటే పడేది కాదు. ఆది జాల్‌ను, పెండును ఇలాగే అనేవాడు. షీలాకు ఆది, జాల్ మరియు పెండులతో మంచి సన్నిహిత్యం ఉండేది. అందుకే వీరు అలా పోట్లాడుకోవడం షీలాకు కొంచెం నొప్పి కలిగించేది. ఆది ఎప్పుడైనా మెహ్రాజాదులో భోజనం చేస్తే నాజా ఆది కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని వండేది. గుడ్లు మొదలైనవి ఇచ్చేది. కానీ పెండు అది చూసి ఏమిటి ఆది గొప్ప, అతడు మహారాజా అని ఉడుక్కునేవాడు. పూణేకు వచ్చినప్పుడు ఆది షీలాను బయట హోటల్‌కు భోజనానికి తీసుకువెళ్ళనా అని అడిగేవాడు. షీలాకు ఆపరేషన్ జరిగింది కాబట్టి, మెత్తగా ఉన్న ఆహారం తినాలి కాబట్టి, తాను బయట హోటల్‌కు రాను అని చెప్పేది షీల. పెండు ఆదితో, "నువ్వు బాగా ఖరీదైన హోటల్‌కు వెళ్లి బాగా డబ్బు ఖర్చు చేస్తావు. తర్వాత బాబా వద్దకు వచ్చి, నా దగ్గర డబ్బు లేవు అని ఏడుస్తావు" అనేవాడు పెండు. వాళ్ళ సంభాషణ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న షీలాతో బాబా "ఏమిటి ఆలోచిస్తున్నావు" అని అడిగారు. "నీకు 2 కాకుల గురించి తెలుసా బాబా? ఒకటి ఇక్కడే ఉంది. రెండవది త్వరలో వస్తుంది" అని జాల్ గురించి చెప్పి నవ్వాడు. జాల్ గురించి చెప్పింది. బాబా నవ్వారు. "వాళ్ళు కాకుల్లా పోట్లాడుకున్నా కూడా నా కోసం పని చేయడానికి ఇష్టపడతారు. అది చాలా ముఖ్యం" అన్నారు బాబా. ఈ విషయం బాబాకు ఎందుకు చెప్పావు అని పెండు షీలాను మందలించాడు. తాను బాబాకు ఏమీ చెప్పలేదు అని షీల చెప్పినా పెండు నమ్మలేదు. మండలి వారందరూ శాకాహారమే తింటున్నా కూడా వారికి మాంసాహారం ఇష్టమే. కానీ జాల్ మాత్రం ఆ వాసన కూడా భరించేవాడు కాదు. షీల కూడా శాకాహారి. కానీ గురుప్రసాద్‌లో షీలాను బాబా చేప మరియు మాంసం తినమని చెప్పారు. తినే ఆహారం మానవుల, జంతువుల ప్రవర్తన మీద ఎలా
పరిణామం చూపిస్తుందో వివరించారు బాబా. జంతువులలో కుందేలు, జింక లాంటి జంతువులు కేవలం గడ్డి మాత్రమే తింటాయి. వాటి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అవి అన్నిటికీ భయపడతాయి. కొంచెం శబ్దం వినిపించినా గాబరా పడి పారిపోతాయి. అవి భయానకం కావు. కానీ పులి, సింహం మాంసం మాత్రమే తింటాయి. అవి జనాలను ఆటంకపరుస్తాయి. వారి ఆహారపు అలవాట్లు వారి ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. చిరుతపులి తనకు ఆకలిగా లేకపోయినా జనాల మీద ఆక్రమణ చేస్తుంది. అలా సంపాదించిన ఆహారాన్ని మరుసటి రోజు కోసం దాచుకుంటుంది. పిల్లి, కుక్క విషయంలో కూడా అంతే. మంచి ఆహారం, మాంసం తిని పెరిగిన సా సాకు ప్రాణులు మిగతా వాటికన్నా కూడా భయంకరంగా ఉంటాయి. గింజలు, ధాన్యాలు తినే రామచిలుకలు లాంటి పక్షులు వేరే వాటిని అటకాయించవు. వాటిని ఇంట్లో పెట్టుకొని సాకవచ్చు. కానీ గద్దలు, డేగలు, కాకులు అలాగే ఎక్కువ మాంసాహారాన్నే తినే మానవులు కొంచెం కరుగ్గా, క్రూరంగా ఉంటారు. సహజంగా శాకాహారాన్ని తినే బ్రాహ్మలు చూస్తే వారు ఇతరులు పోట్లాటకు వస్తే తిరిగి వారి మీద పోట్లాడరు. వారు కేవలం మాటలతో వాదిస్తారు. అంతే, కొట్టడం లాంటివి చెయ్యరు అని వివరించారు బాబా. బాబా మాటలు విని షీల తాను మాంసం తినదు కాబట్టి తనకు కూడా అలాంటి క్రూరత్వం లేదు అని సంతోషించింది. కానీ బాబా షీల వైపు చూస్తూ, "షీల, నువ్వు మాంసం తినాలి. అది నీకు అవసరం" అన్నారు. షీలాకు ఆశ్చర్యం కలిగింది. బాబా వంకాయ గురించి చెబుతూ, "వంకాయ శరీరానికి మంచిది కాదు. వంకాయ తింటే ఆత్మహత్య చేసుకున్నట్లే" అని చెప్పి, రమతో ప్రత్యేకంగా వంకాయ వండి మెహరాజాదు తీసుకురమ్మని చెప్పేవారు బాబా. బాబా, నాకు మాంసం చూస్తే వికారం కలుగుతుంది. ఈ జన్మలో నేను మాంసం తినలేను అంది షీల. మరి నువ్వు అమెరికా వెళితే ఏం తింటావు? అక్కడ అదే దొరుకుతుంది అన్నారు బాబా. నేను అమెరికా వెళ్ళను అంది షీల. నేను నిన్ను పంపిస్తే ఏం చేస్తావు? అన్నారు బాబా. పదే పదే ఈ విషయం తెచ్చేవారు బాబా. రాత్రి కాపలా సమయంలో బాబా షీలాతో ఈ విషయం గురించే చెప్పడం విన్న బాబు కూడా విసుగ్గా షీలాతో, బాబా అంతగా చెబుతున్నారు. సరే బాబా, అలాగే మాంసం తింటాను అని చెప్పవచ్చు కదా అని మందలించాడు. నీకు నిజంగా బాబా మీద ప్రేమ లేదా? కనీసం ప్రయత్నిస్తాను బాబా అని చెప్పవచ్చు కదా అనేవాడు బావు. నాకు తినాలని లేదు. నేను తినలేను కూడా. అది నాకు తెలుసు. మరి నేను బాబాతో అబద్ధం ఎందుకు చెప్పాలి? అంది షీల. బాబా ఏకాంతంలో ఉన్నా కూడా ఇంత సమయం ఈ విషయం గురించే నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు బాబాకు విధేయత చూపకుంటే బాబా నొచ్చుకుంటారు. ఇంత చిన్న విషయంలో కూడా నువ్వు బాబా చెప్పినట్టు చేయలేకపోతే సిగ్గుపడాలి అన్నారు బావు. నువ్వు బాబా మాటలు వినకపోతే, బాబాకు విధేయత చూపకపోతే నేను నీతో మాట్లాడను అని బావు షీలాతో కోపంగా అన్నాడు. షీలాకు కూడా కోపం వచ్చింది. ఇది నాకు బాబాకు సంబంధించిన విషయం. నువ్వెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నావు? నాతో కు నాకు కూడా నీతో మాట్లాడాలని లేదు అంది షీల బావుతో. మరుసటి రోజు బావు మరియు షీల ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు అన్న విషయాన్ని బాబా గమనించారు. బాబా షీలాతో ఇలా అన్నారు. "నువ్వు నీ అహాన్ని పక్కకు పెట్టి బావుతో మాట్లాడాలి" అన్నారు. "బావు నీ మండలి సభ్యుడు బాబా. ఎన్నో ఏళ్లుగా నీతోనే ఉంటున్నాడు. అయినా కూడా అతడు తన అహాన్ని వదిలిపెట్టలేదు. అతడే నాతో మొదట మాట్లాడాలి. అతడికి అహాన్ని వదిలిపెట్టి నాతో మాట్లాడమని మీరెందుకు చెప్పరు బాబా" అంది షీల. షీలా మాటలకు నవ్వుతూ బాబా గోహెర్ వైపు చూస్తూ, "చూడు ఎంత తెలివిగలదో" అంటూ, "సరే, బావును పిలుస్తాను. నీతో మాట్లాడమని చెబుతాను" అన్నారు బాబా. కొన్ని రోజుల తర్వాత బావు షీలాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ, "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను. నా మాట ఒకటి నువ్వు వింటావా? ఈరోజు బాబా నీతో ప్రేమగా మాట్లాడితే నువ్వు ఒక్క ముక్క మాంసం గాని, చేప ముక్క గాని తిని చూడటానికి ఒప్పుకుంటున్నావు" అని బావు షీలాను ఒప్పించాడు.
బాబా మాట వినలేకపోతున్నానే అన్న అపరాధ భావం షీలాలో కూడా ఉండేది. నేను ఏదైనా పాపం చేస్తున్నానా అని అనిపించేది షీలాకు. కొన్ని రోజులు ఇలాగే నడిచాక, నేను మాంసం, చేప, చికెన్ ఏవి తినను. నేను అమెరికా కూడా వెళ్ళను అని తెగేసి చెప్పేసింది షీలా. ఒకవేళ వెళితే ఏమి తింటావు అమెరికాలో అని అడిగారు బాబా. నాకు ఇక్కడే బాగుంది బాబా, మీ దగ్గరే. నేను సంతోషంగా ఉన్నాను అంది షీలా. భవిష్యత్తులో నిన్ను నేను అమెరికా పంపిస్తే ఏం చేస్తావు అన్నారు బాబా. షీలా ఏమీ మాట్లాడలేదు. 1966వ సంవత్సరంలో జూన్ 4వ తారీఖున హ్యారీ కెన్‌మోర్ గురుప్రసాద్‌కు వచ్చాడు. బాబా షీలాతో మధ్యాహ్న సమయంలో హ్యారీ ఖాళీగా ఉంటాడు. అతడితో కాసేపు మాట్లాడు అన్నారు. హ్యారీ షీలా గురించి బాగా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అన్నారు బాబా. షీలాకు ఆశ్చర్యం కలిగింది. కొన్ని రోజుల క్రితం సదాశివ్ పాటిల్‌కు చెప్పి దత్తత తీసుకోమన్నారు. ఇప్పుడేమో ఇలా హ్యారీ కెన్‌మోర్ గురించి చెబుతున్నారు. పదే పదే అమెరికాకు పంపించే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగానే హ్యారీతో అమెరికా పంపించేస్తారా అని భయపడిపోయింది షీలా. హ్యారీతో స్నేహంగా ఉంటే హ్యారీ నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అనుకుంది షీలా. బాబాను చూడకుండా అంత దూరంగా వెళ్ళిపోవడం కంటే కూడా కఠినమైన శిక్ష ఇంకొకటి ఉంటుందా అని భయపడేది షీలా. కెన్‌మోర్ షీలాతో ఎంతో తీయగా మాట్లాడేవాడు. బాబా కెన్‌మోర్‌కు షీలా మొహాన్ని ముట్టి చూసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కెన్‌మోర్‌కు కళ్ళు కనిపించవు కాబట్టి. "నీకు హ్యారీ అంటే ఇష్టమేనా?" అని బాబా అడుగుతూనే ఉండేవారు షీలాను. షీలా లేదు అని తల అడ్డంగా ఊపేది. ఒకవేళ ఇష్టమే అని చెబితే అతడితో అమెరికా పంపించేస్తారు అన్న భయం ఉండేది షీలాకు. డాక్టర్ చెప్పినట్టు మాంసం తింటే బాగా బలం చేకూరుతుంది అని హ్యారీ కూడా షీలాకు ఉపదేశం చేయసాగాడు. హ్యారీ మండలి వారికి కూడా వ్యాయామం అవసరం బాబా అంటూ వారందరూ వాకింగ్ చేయాలి అంటూ ఏ సమయంలో వాకింగ్ వెళ్ళాలి, ఎంతసేపు వెళ్ళాలి అన్నీ బాబాకు సలహా ఇచ్చాడు. మండలి వారు కొన్ని రోజులు హ్యారీ చెప్పినట్టే చేశారు. తర్వాత వారికి విసుగు కలిగింది. కెన్‌మోర్‌కు సంతృప్తి కలిగించడానికి అందరినీ ఎక్సర్‌సైజ్ చేయమన్నారు బాబా. హ్యారీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రక్రియ ఆపు చేసేశారు. కెన్‌మోర్ ఒక రిక్లైనింగ్ చైర్ బాబా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. అలాగే రకరకాల సువాసనలు కలిగించే పౌడర్‌లు కూడా తెచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి బాబా చేతుల మీద చల్లి వాసన చూసుకోమన్నాడు హ్యారీ. అలా అన్నీ కలిపేశాక బాబా నవ్వుతూ, "కిచిడీలాగా చేసేశావు. ఇప్పుడు ఏం వాసన రావడం లేదు" అన్నారు బాబా. "హ్యారీకి కళ్ళు ఉండి చూడగలిగి ఉంటే బాగుండేది" అంది షీలా బాబాతో. అప్పుడు బాబా, "అతడు ఈ కళ్ళతో చూడలేడు కానీ అంతర్దృష్టితో చూడగలడు. ఒక్కసారి బాత్రూమ్‌కు చేయి పట్టుకొని తీసుకెళ్ళి దారి చూపిస్తే తర్వాత అతడే ఒంటరిగా వెళ్ళిపోగలడు" అన్నారు బాబా. "అతడు నా సహాయంతో అలా చేయగలడు. అతడు ఒంటరిగా అంత దూరం ప్రయాణం చేసి అమెరికా నుండి ఒంటరిగా వచ్చాడు అని నీవు అనుకుంటున్నావా? నేను అతడితోనే ఉన్నాను. అందుకే అతడు ఒంటరిగా అన్ని పనులు చేసుకోగలడు. నా సహాయం అతడికి ఉంది. నేను ఎప్పుడూ అతడితోనే ఉంటాను." చూపు ఉండి చూడగలిగిన వారే కొన్నిసార్లు పట్టు తప్పి పడిపోతారు. కానీ అతడి విషయంలో ఎప్పుడూ అలా జరగదు అన్నారు బాబా. కెన్‌మోర్ స్వయంగా తన అనుభవాన్ని ఇలా తెలిపాడు. "నేను బొంబాయిలో ప్లేన్ దిగగానే బాబా చెయ్యి నన్ను పట్టుకొని కిందికి దింపించింది అంటూ దాన్ని నిదర్శనంగా చూసుకోవడానికి దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి హ్యారీ బాబా దగ్గరికి వెళ్లి బాబా చేతిని అందుకుంటూ, ఇదే చెయ్యి, ఈ బలమైన స్పర్శ తన భుజాల మీద అనుభూతిని చెందాను అని చెప్పాడు హ్యారీ. హాల్‌లో బాబా హ్యారీతో పర్వర్దిగార్ ప్రేయర్ చేయమన్నారు. అందరూ బాబాతో సహా లేచి నిలబడ్డారు. హ్యారీ బిగ్గరగా ప్రార్థన ప్రారంభించగానే అక్కడ గాజు వాకిళ్ళు, కిటికీలు ఆ ధ్వనికి అటూ ఇటూ కదలసాగాయి. లోపల ఉన్న మెహరా మరియు మిగిలిన స్త్రీలు చేస్తున్న పని ఆపి కెన్‌మోర్ ప్రార్థనను విన్నారు. హ్యారీ ఒక్కొక్క లైన్ చదువుతూ ఉండగా బాబా ఆ అర్థాన్ని ఆకళింపు చేసుకుంటూ అనుభూతి చెందుతున్నట్టు ముఖ కవళికలను మార్చుతూ ఉన్నారు.
కెన్మోర్ పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉండగా, బాబా ముందు నిలబడ్డ షీలాకు తన పాపాలన్నీ కడిగేసుకున్న అనుభూతి కలిగింది. ప్రార్థన సమాప్తం అవ్వగానే బాబా, నేనే సనాతన పురుషుడిని, పురాణ పురుషుడిని అని అన్నట్టుగా తన చేతిని పైకెత్తారు. బాబా మొహం కాంతివంతంగా టీవీగా వెలిగిపోతూ కనిపించింది. మొత్తం ప్రపంచానికే బాబా తన అవతార రాకను ప్రకటిస్తున్నట్టు అనిపించింది. ఆ హాల్‌లో అంతా శూన్యంగా అంతా మటుమాయం అయినట్టు అనుభూతి కలిగింది. హ్యారీ ప్రార్థనకు గురుప్రసాద్ వణికిపోయింది అన్నారు బాబా. హ్యారీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. అతడు ఆ భగవంతుడి సౌందర్యాన్ని కొద్దిగా చూడగలడు అన్నారు బాబా. మరి మీరు మాకు కూడా చూపించొచ్చు కదా బాబా అని అడిగింది షీల. హ్యారీ చూడగలిగినప్పుడు మేమెందుకు చూడలేము అంది షీల. అతడు ప్రేమించినంతగా నువ్వు కూడా నన్ను ప్రేమించు. అప్పుడు నీకు కూడా చూపిస్తాను. ఈ ప్రపంచానికి గుడ్డిదానిగా అయిపో. అప్పుడు నువ్వు కూడా చూడగలవు అన్నారు బాబా. హ్యారీ అమెరికా నుండి తెచ్చిన కానుకలను హాలులో మండలి వారందరికీ పంచాడు. ప్రతి ఒక్కరికి బాదాం గింజలను తీసుకొచ్చాడు హ్యారీ. షీలాకు దవడలు నొప్పిగా ఉన్నాయి కాబట్టి, ఆ గింజలు ఆమె తినలేదు కాబట్టి, వాటిని బావు గదిలో పెట్టింది. గోహెర్ వాటిని ఏం చేశావు? తీసుకురా అంది. మరుసటి రోజు బాబా షీలాను ఈ విషయం గురించి నిలదీస్తూ, వాటిని ఎందుకు గోహెర్‌కిచ్చావు? అది నీ భాగం అంటూ గోహెర్‌ను పిలిపించారు. గోహెర్ షీలా బాబాకు ఫిర్యాదు చేసిందేమో, అందుకే బాబా పిలిపించి అడుగుతున్నారు అని అనుకుంది గోహెర్. బాబా ఇలా అన్నారు. షీల గట్టి పదార్థాలు నవలలేదు నిజమే. కానీ ఆమె కొద్ది కొద్దిగా నవలడం ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు నోట్లో వేసుకొని నవలడం ప్రారంభిస్తే దవడలు కొంచెం కొంచెంగా తెరుచుకుంటాయి. అలా ప్రాక్టీస్ చేయకపోతే ఆ నొప్పి అలాగే ఉండిపోతుంది. షీలా బాదాం గింజలెక్కడా? అని అడిగారు బాబా గోహెర్‌ను. వెంటనే వెళ్లి వాటితో పాటు నీవి కూడా తీసుకురా అన్నారు బాబా. గోహెర్ వెళ్లి తెచ్చి ఇచ్చింది. కొంచెం బాధగానే ఉంది గోహెర్‌కు. షీల వాటిని చూస్తూ, ఇన్ని నేనేం చేసుకుంటాను, నువ్వు కూడా కొన్ని పెట్టుకో అంది గోహెర్‌తో. వెంటనే బాబా, నాకంటే నీకు గోహెర్ ఎక్కువ. నేనేది చెబితే అది చెయ్యి. నువ్వు సంతోషంగా వాటిని తీసుకో. గోహెర్ కూడా నీవి తీసుకున్నప్పుడు నవ్వుతూ సంతోషంగానే తీసుకుంది కదా అన్నారు బాబా. రాత్రి బాబా గదిలో ఉన్న సమయంలో బాబా షీలాను ఆల్మండ్స్ తిన్నావా అని అడిగేవారు. గోహెర్ ముందర అడగకుండా ఆమె లేనప్పుడు అడిగితే బాగుండును బాబా అని అనుకునేది షీల. కానీ బాబా గోహెర్ గదిలోకి వచ్చే వరకు వేచి ఉండి ఆమె వచ్చాకే ఆల్మండ్స్ బాగా ఉన్నాయా? నీకు నచ్చాయా? అని అడిగేవారు. కొన్ని కొన్ని గింజలు నోట్లో వేసుకొని మెల్లగా నవలడం మొదలుపెట్టు. అవి నీకు మంచి ఎక్సర్‌సైజ్. నా మాట విను. నీకు నొప్పి కూడా క్రమేసి తగ్గిపోతుంది అని చెప్పేవారు బాబా. బాబా మాటలు గోహెర్ తర్జుమా చేసి చెప్పేది. ఆ బాదాం గింజల గురించి అడుగుతున్నంత సేపు గోహెర్ వైపే చూస్తూ మాట్లాడేవారు బాబా. గురుప్రసాద్‌లో నవజోత్ వేడుక ఆచరించడం జరిగింది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు మణిని వేడుకున్నారు. బాబా చేతుల మీద ఆ వేడుక జరిపించాలని వారి కోరిక. కానీ బాబాకు ఇది ఇష్టం లేదు. తన భుజాల మీద ఎంతో పెద్ద భారం ఉంచినట్టు మొహం పెట్టారు బాబా. మణి ఈ విషయం సినిమాకు వెళ్ళినప్పుడు మెహ్రా చెవిలో వేసింది కాబోలు బాబా ఈ విషయం గురించి ఇక చర్చ వద్దు అని మణికి చెప్పారు. ఆ పిల్లవాడి బామ్మ చాలా గాఢంగా కోరుకుంటోంది బాబా అని బాబాను మణి వేడుకుంది. బాబా వారిని కావాలంటే మండలి వారికి భోజనం పంపించమని చెప్పండి. ఈ వేడుక మాత్రం వేరే ఎక్కడైనా చేసుకోమని చెప్పండి అన్నారు. మెహ్రా కూడా కలగజేసుకొని ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు బాబా అని చెప్పడంతో బాబా పెద్ద భారమే మోస్తున్నట్టు అసంతృప్తిగా మొహం పెట్టి ఇక తప్పదు అన్నట్టు అంగీకరించారు. బాబా తన గదిలో ఉన్న సమయంలో ఈ క్రతువులు, కర్మకాండల గురించి మాట్లాడుతూ, బావును కూడా ప్రశ్నిస్తూ, షీలాకు గాని, మెహర్‌నాథ్‌కు కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం ఇలాంటి వేడుక ఏదైనా ఆచరించారా అని అడిగారు. బాబు లేదు బాబా అన్నాడు. మెహర్‌నాథ్ మరియు బేబీ ఇద్దరూ 100కి 100 పాళ్ళు నావారు. వారికి ఎలాంటి వేడుకలు, క్రతువులు అవసరం లేదు.
ఇప్పుడు నా ఎదురుగా ఏమి జరుగుతుందో చూడు అన్నారు బాబా. మీరు భగవంతుడు బాబా. వారికి ఇది వద్దు అని ఎందుకు చెప్పరు అని అడిగింది షీల. మెహరాకు ఎలా చెప్పను? ఆమె నొచ్చుకుంటుంది అన్నారు బాబా. మెహరాకు మీరంటే ఎంతో ప్రేమ. మీరు వద్దు అంటే ఆమె తప్పకుండా అర్థం చేసుకుంటుంది బాబా. ఆమెకు మీ మాట పైన ఎంతో గురి అని చెప్పింది షీల. మెహ్రా కోరుకుంది కాబట్టి నేను అంగీకరించాను. ఇక దాని గురించి మరచిపో అన్నారు బాబా. బాబా బావు ఇంకా బావుతో బాబా ఇలా ఇంకా చెప్పారు. నన్ను అనుసరించడం అంటే నాకు అసంతృప్తి కలిగించే పనులు చేయకుండా ఉండటమే. ఈ క్రతువులు, కర్మకాండల వల్ల ఏమి ప్రయోజనం అన్నారు బాబా. ఇప్పటికే నేను చాలా బాధలు పడుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జరిపించడం మూలాన నా బాధలు ఇంకా పెరిగిపోతాయి. నేను వారిని గుంత లోపలి నుండి బయటికి లాగుతూ ఉంటే, వారు దాన్ని గుర్తించకుండా ఇంకా లోతుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కర్మకాండలు నన్ను సంతృప్తి పరచవు. అవి వారు గ్రహించకుండా ఉన్నారు. నా సమక్షంలో వీటిని ఆచరించి నా బాధను ఇంకా అధికం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కర్మకాండలకు అంటుకుపోతూ ఉన్న వారిని ఆ ఛాందస భావాల నుండి లాగడానికి నేను ఇంకా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. నా మీద అధిక భారాన్ని మోపుతున్నారు. నాకు నచ్చని పని నా చేత చేయించి నన్ను మరణం వైపుకు నెట్టుతున్నారు. అందుకే నేను ఎప్పుడూ నన్ను ప్రేమించండి చాలు. అది నన్ను సంతృప్తి పరుస్తుంది అని చెబుతూనే ఉంటాను అన్నారు బాబా. బాబా మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరికీ కోరిక ఉండదు. మెహరాకు సంతోషం కలుగుతుంది. అందుకే ఆమె వారికి అనుమతి ఇచ్చింది అన్నాడు బావు. అదే ఇప్పుడు కష్టంగా మారింది. మణికి ఇదంతా తెలుసు. వారికి మేలు జరుగుతుంది అని మణి అనుకుంటోంది. కానీ అది నిజం కాదు. కానీ ఇందులో ఒక మంచి ఉంది. రేపు మండలి వారికి మంచి విందు భోజనం లభిస్తుంది అన్నారు బాబా. మరునాడు హాల్‌లో బాబా తన కుర్చీలో కూర్చున్నారు. మెహ్రా కూడా తలుపు దగ్గర నిలబడి వేడుక చూస్తోంది. మణి ఆ పిల్లవాడికి కొత్త బట్టలు ఒక ట్రేలో తెచ్చిపెట్టి బాబా ముందర పెట్టి ఆశీర్వదించమని అడిగింది. బాబా ఆ పిల్ల చేతికి కస్తీ మరియు ఒక చేతి రుమాలు అందించారు. లోపల మెహ్రా వద్దకు కూడా వెళ్ళమన్నారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. షీలాకు అంతకు ముందెన్నడూ నవజోత్ వేడుక చూసిన అనుభవం లేదు. లోపల వారు ఏం చేస్తారో చూడాలన్న కుతూహలంతో లేచి నిలబడింది షీల. బాబా కూర్చో అంటూ సైగ చేశారు. అది అంతా కూడా అప్రస్తుతమైన తంతు అన్నట్టు చూశారు బాబా. నా పాదాల వద్ద కూర్చునే అవకాశాన్ని ఆ వేడుక చూడాలనుకొని పోగొట్టుకోకు. అక్కడ జరిగే తంతు చూసి ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నావు? అన్నారు బాబా. మండలి వారికి భోజనం వచ్చింది. అందరూ తిన్నారు. సామాన్యంగా అలా ఎవరైనా బయట నుండి విందు భోజనం పంపిస్తే, "బాబా భోజనం బాగుందా? అందరూ కడుపు నిండా తిన్నారా? అందరికీ సరిపోయిందా?" అంటూ ఎన్నో ప్రశ్నలు వేసేవారు. కానీ ఈ సందర్భంలో మాత్రం బాబా ఏమీ ప్రశ్నించకుండా ఊరికే ఉండిపోయారు. భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు కూడా ఒక బాస్కెట్‌లో వచ్చాయి. అన్నిటిని సమానంగా పురుషులు, స్త్రీలు పంచుకోవాలి. కానీ గోహెర్ ఆ గుడ్లు ఉన్న బాస్కెట్‌ను స్త్రీ మండలి డైనింగ్ హాల్ లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఈ విషయం షీల చూసి పెండుకు చెప్పింది. పెండు స్త్రీల వైపుకు వెళ్ళడానికి లేదు. అందుకని అతడు వాకిలి దగ్గర నిలబడి బిగ్గరగా, "గోహెర్ ఆ గుడ్లు ఉన్న బాస్కెట్ బయటికి తీసుకురా! లేకుంటే నేనే లోపలికొచ్చేస్తాను" అని అరిచాడు. గోహెర్ కంగారుగా ఆ బాస్కెట్ తెచ్చి పెండూకిచ్చింది. పెండు లెక్కపెట్టి సగం గుడ్లు తీసుకొని మిగిలినవి ఇచ్చేశాడు. షీలాకు భోజనం రుచించలేదు. ఎక్కడ గోహెర్ బాబాకు, మెహరాకు షీలా పెండుకు గుడ్ల విషయం చెప్పేసింది అని ఫిర్యాదు చేస్తుందో అని అన్యమనస్కంగానే ఉంది షీల. షీల అలా ఉండడం చూసి బాబా ఏమైంది? ఏంటి విషయం అని అడిగారు. షీల బాబాకంతా చెప్పేసింది. బాబా నవ్వుతూ చాలా మంచి పనే చేశావు. ఇలాగే దీన్ని కనిపెడుతూ ఉండు. ఇంకొకసారి ఇలా జరిగితే మళ్ళీ ఇలాగే చెయ్యి అన్నారు. బాబుతో ఇలా అన్నారు బాబా. "నువ్వు షీలాను చూసి నేర్చుకో. నువ్వు కూడా నీ భాగం కోసం పోట్లాడాలి. వదిలిపెట్టేయకూడదు" అన్నారు బాబా. ఆ సాయంత్రం బాబా షీలాకు చాక్లెట్ ఇస్తూ ఇలా అన్నారు. కొందరికి క్రతువులు, కర్మకాండలే ముఖ్యం. వారు వాటినే పొందుతారు.
కానీ నీకు కేవలం నేను కావాలి. నీకు నా సాంగత్యం లభించడం నీ అదృష్టం. వారి దృష్టి కుస్తీ, సద్ర మీదే ఉంది. నా చేతులతో చేయించుకోవడం వారికి ఆనందం. అందుకే వారి కోరిక నెరవేర్చాను. నీకు కేవలం నేనే కావాలి. నీకు అదే లభిస్తుంది. అందుకే నాతో ఉంటూ, నా పనులు చేసే అదృష్టం నీకు కలిగింది. ఇది ఇతరులకు దొరకదు అన్నారు బాబా. జై బాబా అండి.